Step into value zone. Value zone. Hypermart. Button cheru. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయని దాంట్లో ఏముంటాయంటే ఏవైతే మన కళ్ళతో చూడకూడదో, ఏవైతే మన చెవులతో వినకూడదో అటువంటివి మా పిల్లలు ఎప్పుడు ఆ జోనర్లో ఉండకూడదని ప్రతి పేరెంట్ కోరుకుంటూ ఉంటారు. కానీ చూడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు. చాలామంది పేరెంట్స్కి అదొక మనోవేదన. ఆల్కహాల్ కానివ్వండి, ఇంకేమైనా అడిక్షన్స్ కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిక్షన్ ఉంటుంది. బట్ ఆ ఏజ్ అది కాదు, కానీ అడిక్ట్ అయిపోతూ ఉంటుంటారు. ఒకసారి దాని గురించి. ఈ సబ్జెక్ట్ రియల్గా కూడా అసలు ప్రజెంట్ కొన్ని మనం బర్నింగ్ ప్రాబ్లమ్స్ అని మాట్లాడుకుంటుంటాం. ఒబెసిటీ ఒక గ్లోబల్ ఎపిడమిక్ అనో, డయాబెటీస్ అనో, హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ప్రస్తుతం మానసిక వేదన, స్ట్రెస్, వాళ్ళు డిప్రెషన్లోకి పోయి వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడానికి పేరెంట్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్కి కరెక్ట్ పాయింట్. జనరల్గా తల్లిదండ్రులు పిల్లల్ని కన్న దగ్గర నుంచి మనం మొన్న ఒక టాపిక్ చేసాం, మనము పిల్లల మీద రుద్దకూడదు, లేకపోతే గౌతమ బుద్ధుడి స్టోరీ తీసుకుని, అది ఒకవైపు. సెకండ్ వర్గం వాళ్ళది ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఎవరైనా మన పిల్లలు పెంచేటప్పుడు ఏం చూస్తాం, వీడు మంచిగా సొసైటీకి అనుకూలంగా, లేకపోతే వాళ్ళ ఒక చదువులో ఒక ఉన్నతి, బిహేవియర్లో ఒక ఉన్నతి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్, నా కొడుకు నా కూతురు ఇలా ఉండాలి అనే ధోరణే ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఇలా రాముడు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆ వేదిక్ కల్చర్ నుంచి వచ్చాం. రాముడు తల్లిదండ్రి మాట విన్నాడు, లేకపోతే ఇలా ఒక బ్రదర్ అంటే ఇలా ఉండాలి, ఒక సిస్టర్, ఇలాంటివి చూసుకుంటూ వచ్చిన పెరిగిన మన వాతావరణం నుంచి, అంటే ఒక శత్రువుకి కూడా ఎవరు అంటే శత్రువు కూడా నీకు అంత హాని తలపెట్టాడు, అది పిల్లలు తలపెడుతున్నారు. అయితే మరి తెలిసే అంటే ఖచ్చితంగా తెలవక ఉషా. ఏ అమ్మాయిలు అబ్బాయి కానీ కావలసి మాత్రం వాళ్ళు ఇంత హాని చేస్తున్నామా అనే ధోరణి పక్కన పెడితే, ఎంతసేపు తల్లిదండ్రులు మమ్మల్ని ఆపుతారు, మేము విజృంభించాలి. ఇప్పుడు ఒక ట్యాప్ కారుతుందనుకోండి, దానికి ఏం చేస్తాం, ఒక బట్ట పెట్టి ఇట్లా ఆపుతాం. అది ఒకసారి తీస్తే ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ ఆగదు. అది మన పిల్లల సమస్య ఇప్పుడు. అయితే ఏం జరుగుతుంది సొసైటీలో అంటే, అసలు బయటికి వెళ్తే పబ్బుల వైపు మీరు అబ్జర్వ్ చేస్తే, హైదరాబాద్లో నేను, బికాజ్ వి లివ్ ఇన్ హైదరాబాద్ అండ్ యూ అంటే మీరు ముంబై ఇట్లాంటివి తీసుకున్నామంటే ఇంక అసలు మనం చెప్పలేము అసలు ఆ కల్చరు. మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఎప్పుడైనా ఒకసారి నైట్ వెళ్ళి చూడండి ఉషా. వెళ్ళడం అసలు తప్పు కాదు, పబ్బు అనగానే ఒక బ్యాడ్ కల్చర్ లాగా అనే పోతుంది. అంటే పబ్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మ్యూజిక్ షోస్ పెడుతున్నారు. నువ్వు అలా వెళ్ళి ఆహ్లాదకరంగా చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక డైరెక్టర్, ఒక స్టోరీ క్రియేటర్ వెళ్ళి అక్కడ రాసుకుంటారు, బికాజ్ ఆహ్లాదమైన, అది తప్పు కాదు. కానీ మన పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి ఏంటంటే బుడ్డోళ్ళు ఏంటి, తాగుడు, సిగరెట్, దాంట్లో కూడా ఏమో చాలా డ్రగ్స్ అని, వేప్ అని ఏమేమో వచ్చినాయంట. అంటే ఆ పేర్లు కూడా మనకు తెలియవు. అలాంటిది పైగా నువ్వు చూస్తే వాళ్ళను, అసలు వాళ్ళు టీన్సా ఇంకా అసలు వచ్చారా, వీళ్ళు చెక్ చేస్తున్నారు ఆధార్ కార్డులు, అది కూడా రాంగ్ ప్రిపేర్ చేయించుకొని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే వరకే నువ్వు వెళ్ళే ఉద్దేశం మంచిదే, ఏంటి ఎంజాయ్ చేద్దాం, నా ఫ్రెండ్ పిలిచింది, నా ఫ్రెండ్ పిలిచాడు. అక్కడికి వెళ్ళాక వీళ్ళకి కంట్రోల్ ఉండదు, హార్మోన్స్, బుద్ధి సహకరించదు, బికాజ్ సిచ్యుయేషన్ అలాంటిది. నువ్వు అబ్జర్వ్ చేయి, ఇదే మనుషుల్ని మనం కొంచెం ఫోర్స్ చేసి బతిల్లాడి, పిల్లల్ని ఎప్పుడైనా గుడికి తీసుకెళ్ళి చచ్చినా రారు, ఫస్ట్ బతిల్లాడి బామాలి బ్రైబ్ చేసి తీసుకుపోతున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు తెలియకుండానే ఒక భక్తిభావం, చేతులు లెగుస్తాయి. ఎలాగైతే ఈ చేతులు లెగుస్తాయో ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యుయేషన్ అదే డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన వాడు ఒక గ్లాసు పట్టుకోకపోయినా, ఒక సిగరెట్ తాగకపోయినా, వేస్ట్రా నువ్వు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఇది ఈగో మీద కొడతారు. ఎలాగైతే భర్తలు మందు బంద్ చేద్దామంటే, ఏంటి పెళ్ళానికి భయపడ్డావా, ఎలా ట్రిగ్గర్ చేస్తారో వీడికి ఎక్కడ లేని ఈగో వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ పిల్లల్ని కూడా బాగుంటుంది, నీకు తెలీదు దీంట్లో ఉన్న మజా అని కళ్ళు పెద్ద పెద్దగా చేసి వీళ్ళు ఎక్సైట్మెంట్తో చెప్తారు. అప్పుడు ఎలాగైనా ట్రై చేయాలి. నువ్వు చూడు సినిమాల్లో కూడా చాటుగా వెళ్ళి సిగరెట్స్ ట్రై చేస్తుంటారు అమ్మాయిలందరూ.
ఎందుకు ఆ కల్చర్ని చూడండి ఎలా ఒక్కొక్కటి అయితే ఈ తల్లిదండ్రులకి ఈ స్టోరీ అసలు తెలియదు. అవును, వెళ్ళేటప్పుడు ఇంట్లో శుభ్రంగా ఒక కుర్తీ వేసుకోనో లేకపోతే పిల్లలు కూడా అమ్మ నేను చదువుకోవడానికి వెళ్తున్నాను లేకపోతే నైట్ లేకపోతే సంథింగ్ చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇక్కడ వెళ్ళి నార్మల్గా వస్తే వీళ్ళు ఇంకా ఈ భ్రమలోనే బతుకుతుంటారు. నా పిల్లగాడో బంగారం అని బతుకుతూ ఉంటారు. ఈ 4వ వ్యక్తులు ఎక్కడో ఒకసారి పబ్లోనో ఎక్కడో చూసి లేకపోతే ఎక్కడైనా ఇంకా తాగి ఈ అమ్మాయితో చూసినప్పుడు చెప్తే కూడా గుండె దడొచ్చి పోయేవాళ్ళు ఒక కోట్లల్లో ఉంటారు. సెకండ్ తరహా ఏంటంటే వీళ్ళు ఇలా వచ్చేటప్పుడు పోయే వరకే వీళ్ళకి సహకరిస్తుంది. వచ్చే లోపల ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఒక మాయాజాలం, అసలు వైబ్స్ ఉంటాయి. దానికోసమన్నా నన్ను అడిగితే పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వెళ్ళాలి. ఉషా, ఎందుకు మేడం మీరు ఇలా గైడ్ చేస్తున్నారంటే నేనైతే అలా గైడ్ చేస్తాను. ఎందుకంటే పేరెంట్స్ వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అసలు మా పిల్లలు ఏ లోకంలో బతుకుతున్నారు అని కొట్టడము, వాళ్ళు పంపించకపోవడము అది మళ్ళీ రాంగ్. ఎందుకంటే వాడు చచ్చిన ఎలాగో వెళ్తాడు. నువ్వు నేర్పించాల్సిన సంస్కారం ఏంటి? వెళ్ళిన మురికిలో ఉన్న ఒక తామర పువ్వులాగా మురికి అంటించుకోకుండా ఎలా రావాలి, ఇది నువ్వు నేర్పగలుగుతావు. ఓకే, ఎప్పుడైతే నీ కొడుకులు నీ పిల్లలు ఎలాంటి సొసైటీలో పాపం బతుకుతున్నారో 60% పేరెంట్స్కి తెలియదు. తెలియకపోయేసరికి వాళ్ళు నార్మల్గా కొంతమంది నార్మల్గా చిన్న డ్రెస్సులు వేసుకొని నార్మల్గా వెళ్దామన్నా వీళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడి వాళ్ళని హిట్ చేయడం వల్ల వాళ్ళు తెగిచ్చేసి మేమేం చెయ్యట్లేదు కదా అని చెయ్యడానికి ప్రోద్బలం. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సొసైటీలో ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడ పోయి తెలియకుండా ఫ్రెండ్స్ కొంతమంది తాగుడు ఇష్టం ఉన్నా తాగుతారు. అమ్మాయిలు కూడా బీభత్సంగా తాగుతున్నారు. ఇప్పుడు అది పక్కన పెడితే నేను తాగుడు తప్పా లేదా, ఒక ఏజ్ ఏంటి, నువ్వు ఆల్రెడీ ఎదిగావా, జాబ్ చేస్తున్నావా, లేకపోతే నీ కంట్రోల్ తెలుసా, నీ ఓన్ లైఫ్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావా, అప్పుడు నువ్వు మితంగా ఏం చేసుకో. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నిన్ను తల్లిదండ్రి పెట్టి పోషిస్తున్నారు. నువ్వు చిన్న వాళ్ళు, ఒక లిమిట్ ఉంటుంది నువ్వు ఏది చేయడానికైనా, ఒక ఏజ్ ఉంటుంది నువ్వేం చేయడానికైనా. సో అది దాటి చేస్తున్నది పేరెంట్స్కి తెలియదు. అయితే వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి పోగానే ఏం చేస్తారు, ఖచ్చితంగా ఒక మొమెంటం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదో చేస్తాను వస్తాను, ఉషా యోగా వీడియో నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు నాకు మొమెంటము, మేడం ఇలా భయంకరమైన సమస్య పట్టి పీడిస్తుంది మేడం, మీరు మాట్లాడండి మేడం యాజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్గా లేకపోతే పేరెంటింగ్. యూ క్రియేట్ మొమెంటమ్ దట్ నేను అవును కదా, ఏమో నా వల్ల ఇంత చిన్న హెల్ప్ అవుతుంది కదా మనం చేసే కంటెంట్ అని నాకు తెలియకుండా నేను నీ ట్రాప్లో పడతాను. అవును, మై ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఇంటూ ఫిట్నెస్. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే మనిషి ఇలా తయారవుతారు అని వస్తాను. నువ్వు చూడు నన్ను ఎలా ట్రాప్లో పడేస్తావు. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అ పాజిటివ్ ట్రాప్. ఇదైతే పర్వాలేదు, ఇలాంటి ట్రాప్లో పడండి. నీ లోపల ఉన్న శక్తి బయటికి తీసే ఫ్రెండ్స్తో ఉండండి. కానీ ఇక్కడ ఏం జరిగింది, నెగిటివ్ ట్రాప్లో పడతారు. ఇంకా వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఏదో అంటారు చూడు, ఒక్కటి సాట ఎవరికే నా తర్వాత నా మాట నేనే వినను పండుగాడు అని అంటాడు కదా మహేష్ బాబు. అలాగా అక్కడ పోయాక తెలిసి తాగేవాళ్ళు కొంతమంది, స్పైక్ చేస్తారు ఉషా. స్టార్టింగ్ తెలియకుండా తాగిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుద్దో ప్రపంచంలో ఎవరికి తెలియదు. అమ్మాయిలకైతే అనుకోని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను, అమ్మాయిలు ఆ తెలియక ఆ క్షణము ఆ మత్తులో పడిపోయి తర్వాత అఘాయిత్యాలకు పాల్పడి నోరు మూసుకొని మనసు మూసుకొని ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళి ఏంటి నా ఫ్రెండ్స్తో నేను ఇలా మోసపోబడినా అని తల్లిదండ్రికి చెప్పుకుంటే వీళ్ళ మనోవేదన పెంచి అనుభవించే వాళ్ళు నాకు తెలిసి కోకొల్లలు ఉంటారు. ఆడపిల్లలు చాలా మంది లైఫ్ని అలాగే స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే అక్కడ మళ్ళీ నాశనం అయినాక సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఎలాగూ ఇలా అయిపోయింది కదా అని ఇంకా అలా తెగిచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, ఈ తల్లిదండ్రుల పాయింట్ తీసుకుంటే ఇలా వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఊహించండి, పిల్ల చదువుకుందామని పోయింది, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి పోయింది, వచ్చిన పరిస్థితి ఏంటి ఉషా? తాగి వచ్చారు ఇద్దరు, ఏ కొడుకో బిడ్డో ఊహించుకోండి. తల్లిదండ్రి గుండెలు ఆ ఆర్తనాదాలు అసలు ఎన్ని కొండలు ఎన్ని సముద్రాలు దాటి వెళ్తాయో ఆ తల్లికి ఆ తండ్రికి మాత్రమే తెలుస్తాయి. సొసైటీ పక్కింటి నుంచి రక్షించుకోవాలి, అది ఇంకా వాళ్ళని చెప్పలేం మనం ఏమి, వాళ్ళ బాధ. ఈ సొసైటీ కూడా ఆ అమ్మాయి మొన్న రాత్రి ఇలా కనిపించింది,
అది తగ్గించాలి. రేపు నీ పిల్ల కావచ్చు, నీ కొడుకు, ప్రతి కూతురు కొడుకు, ప్రతి ఒక్కళ్ళ కూతురు కొడుకు అని ఈ రాంగ్ థింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ తల్లిదండ్రి ఏమీ చేయలేరు. పొరపాటున నువ్వు కన్ఫ్రంట్ చేసావా ఏంట్రా అని కథం వాడు తగ్గిచ్చేస్తాడు. మర్యాద ఎక్కడుందంటే ఇప్పుడు ఇలా తయారయ్యారు తల్లిదండ్రి, మూసుకొని లోపలికి వెళ్ళటమే. కన్ఫ్రంట్ చేసావా యుద్ధం. అలా కొన్ని నా దగ్గరికి వచ్చిన కేసుల్లో టీవీలు పగలగొట్టి సామాన్లు రణరంగం చేసి నాకు ఫొటోస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉషా, వాళ్ళ మీద అసహ్యం పెంచుకోవద్దు, కోపం రావద్దు, కంట్రోల్. తల్లి కదా మరి, తల్లి 9 మాసాలు కష్టపడి మోసాము, ఓపిక లేచా. నీకు తెలియదు అసలు, నేను ఊరికే కంటెంట్ చెప్తున్నాను జరిగింది. నీకేమన్నా అయితే నేనే కదా బాధపడేది. నమ్మొద్దు నాన్న, ప్రపంచం చాలా భయంకరంగా, నువ్వు అనుకున్నంత స్మూత్గా లేదు. చెప్పాలి. చెప్పకపోవడం వల్ల వచ్చే పరిణామాలు. ఒక అమ్మాయి ఒక కేసు ఉషా, జనరల్గా ఈ ట్రాప్ అనుకున్నాం మనం, ట్రాప్ అనే దానికంటే ఈ ల్యాక్ ఆఫ్ థింగ్స్ వల్ల జరిగే ఏదైతే ఒక బాండింగ్ జెండర్లో ఎప్పుడైతే దొరుకుతుందో, ఈ బిస్కెట్లు వేస్తుంటారు కదా అబ్బాయిలు, సరే అమ్మాయిలే అబ్బాయిలకి వేస్తుంటారు అనుకుందాం, ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ వస్తుంది, అబ్బాయిలే వేస్తారంటే లేదు, అన్ని వర్గాలు వేస్తారు. సో వేసి ఎప్పుడైతే నీకు చీజీ లైన్స్ చెప్పేసి బంగారం కన్నా చిన్న, నువ్వు ముద్దుగున్నావు, లేకపోతే అబ్బా ఒకసారి నీ ఫేస్ చూపివా, నీ ఫేస్ చూపించాక ఇంకా అలా బాడీ చూపి, ఇలా ఎప్పుడైతే కాల్స్ స్టార్ట్ అవుతాయో ఇది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు సెపరేట్ బెడ్రూమ్స్ అయిపోయాయి, సెపరేట్ స్పేస్, లాక్. ఏం జరుగుతుంది లోపల అలా తెలియక ఒకసారి ఒక తల్లి డోర్ తీసుకొని చూసే లోపల, ఇన్ఫ్యాక్ట్ ఐ కాంట్ సే తండ్రి చూడకూడని పొజిషన్లో వీడియో కాల్లో చూశాడు కూతుర్ని. చూసి ఎవరిని బ్లేమ్ చేస్తారు? అలా అయినప్పుడు తండ్రి తల్లిని బ్లేమ్ చేస్తాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. యుద్ధం ఇంట్లో. ఎప్పుడైతే కన్ఫ్రంట్ చేశారో నువ్వు గమనించు, పిల్లలు భయంకరంగా వాదించి రణరంగం చేసేది ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా తప్పున్నప్పుడు, వాళ్ళ తప్పున్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఒక రకమైన భయంకరమైన అల్లకల్లోలం సృష్టిస్తారు. ఆ అల్లకల్లోలం సృష్టించిన భయంకరాన్ని వీళ్ళు తట్టుకోలేని మానసికంగా ఎప్పుడైతే దెబ్బ పడుతుందో తల్లిదండ్రుల మీద, మేము కంట్రోల్ చేయకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళకి కౌన్సిలింగ్స్ లేవు, జీవితంలో ఇలా జరుగుతున్నాయి, ఇలా నిజం వాస్తవాలు ఇవి అని ఎప్పుడైతే చూడమో దెబ్బ బాగా తగులుతుంది. ఇప్పుడు నీకు ముందు కాషియస్ మ్యాన్ హోల్ ఉంది, ఆరామ్సే వెళ్తావు, ఏమీ తెలీదు, పోయి ఎక్కడ పడతాం. పడ్డావంటే నీకు అసలు మ్యాన్ హోల్ నుంచి బయటికి లేసే ఛాయిసే లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. అందుకే పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి. ప్రపంచంలో ఏం నడుస్తుంది, ఇంత దరిద్రంగా ఉందా, గుండె రాయి చేసుకుంటావు. అలా తెలియక తల్లిదండ్రులు ఏం చేశారంట, చూసిన క్షణము ఆ గొడవలు అల్లకల్లోలం ప్రపంచంలో రణరంగాలను వాళ్ళు 2-3 రోజులు తినకుండా ఉండి ఇంట్లో ఆ పిల్ల మళ్ళీ అదే రిపీట్ చేయటం. ఎందుకంటే హార్మోనల్ ఇక్కడ కనెక్షన్ లేదు, మిస్కమ్యూనికేషన్. వీళ్ళు తిడతారు, కొడతారు, నేను చేసేది కరెక్ట్, ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ చేస్తారు, ఇది కామన్, ఈ డైలాగ్ పిల్లల్ది అని వల్ల సూసైడ్ చేసుకున్నారు. అండ్ వాస్తవం రియల్గా జరిగింది, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా జరిగింది. అలా నాకు తెలిసిన దగ్గర జరిగింది. నా దగ్గరికి అంటే ఇలా జరగని తెలియని కోకొల్లలు ఉన్నాయి. సో వీళ్ళేంటి అయిపోయింది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే వరకు ఏమైంది, టైం లేట్ అయింది, తల్లి తండ్రి లేరు, వాడెవడో క్షణికం ప్లెజర్, ఆ టైంలో హ్యాపీనెస్, అది మోసం. మరి ఇవన్నిటిని మేడం ఎలా అవాయిడ్ చేయాలి మేడం అనేది క్వశ్చన్. బికాజ్ చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఖచ్చితంగా ఉషా, నేను అనుకోవడం, మన సంస్కృతి మన పెంపకాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రిగ్రెట్ 70% ఉంటుంది ఉషా, అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆ రిగ్రెట్ను ఉండే వాళ్ళను మనం ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయటము, పిల్లలతో ఎక్కువగా నువ్వు అవేర్నెస్ ఎక్స్పోజర్ పెంచుకొని ఏం జరుగుతుంది, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. జనరేషన్ గ్యాప్ ఇదివరకు తక్కువ ఉండేది, ఒక 10 ఏళ్ళకి ఇంత ఎదుగుదల లేదు తల్లి. ఇప్పుడు ఎప్పుడైతే 10 yearsకి డికేడ్ గ్యాప్ ఉన్నది, ఎక్కువ మార్పు ఉండేది. ఇయర్కి ఉంటుంది, ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది మనకు అర్థం కాని ప్రపంచం. ఒకప్పుడు చిన్న మందే అనేవాళ్ళు, తర్వాత సిగరెట్ అన్నారు, ఇప్పుడు గంజాయి నుంచి ఇంకా అసలు ఏమేంటోనంట, చిన్న అసలు అవి నన్ను ఇంకా భలే అంటారు. అంటే జనరల్గా నేను తిరిగే దాంట్లో కూడా జనరల్గా నువ్వు బెబ్బేలే అని. సో బట్ ఐఎమ్ హ్యాపీ వాట్ బెబ్బే ఐ యామ్.
ఎందులో నాలెడ్జ్ ఉండాలో అందులో ఉంటే చాలు. చాలు, దట్స్ ఓకే. సో ఎదుగు, ఎవాల్వ్ అవ్వు. దేంట్లో అవుతున్నావు? ఎంజాయ్ చేయొద్దా మేడం? పర్ఫెక్ట్గా. కానీ తల్లిదండ్రులను కోల్పోయేంత, నీ కళ్ళల్లో నువ్వు పడిపోయేంత నీ గొయ్యి నువ్వు తవ్వుకోకు. అది నేను పిల్లలకి ఇచ్చే సలహా. ఖచ్చితంగా తల్లిదండ్రి మిమ్మల్ని రియలీ చిల్డ్రన్, పిల్లలు అంటే నేను కూడా వాళ్ళ తరఫున చెప్తున్నా, వీ లవ్ యూ అ లాట్. ఎక్కువ అంటే ఇంకా చెప్పలేము. పూరా దునియా అంతా పిల్లలేగా నాకు తెలిసి 100% ఉంటారు. అందులో 1-2 ఉంటే నేనేం చేయలేను. మీరు అనుకోవట్లేదమ్మా మీ తల్లిదండ్రి స్వార్థంగా బతుకుతున్నారని. లేదు లేదు, మీరే ప్రపంచంగా బతుకుతారు. కాబట్టి మీకేమైనా అవకతవకలున్నా, ఇబ్బందులున్నా, మీకు మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నా దాన్ని మీరు అడ్డుకోండి. లేదు నేను ఇది చేసి బాగుపడతాను, నేను ఇది చదువుతాను, నేను చూడు నేను ప్రూవ్ చేస్తాను. ఒక 6 months తాగుడు తిరుగుడు, చదువు లేనివాడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. స్తోమతకు మించి కొనిచ్చుకోవడం, స్తోమతకు మించి డబ్బులు దొంగతనం చేసిపోయి గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వడం, గర్ల్ ఫ్రెండ్స్ ఆ పబ్బులు, అసలు ఆ బట్టలకి వాళ్ళు వెళ్ళే ఇంటికి సంబంధమే ఉండదు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయట్లేదు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. దట్స్ నాట్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ నేను టీనేజర్స్కి చెప్పేది ఏంటంటే 15 to 25 ఫోకస్ ఆన్ లెర్నింగ్, ఎడ్యుకేషన్. ఏది దొరికితే ఆ కోర్స్. ఎందుకంటే నీ టేస్ట్ ఏంటో, నువ్వు దేంట్లో ఎదగగలుగుతున్నావో కొంచెం దూరం పోయాకే తెలుస్తుంది. ఫోకస్ ఎవ్రీ దాంట్లో. నువ్వు బట్టలకు స్పెండ్ చేసేది, నీ మొబైల్ ఫోన్స్కి స్పెండ్ చేసేది, ప్రతి ఒక్కటి కోర్సుల్లో పెట్టు. నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక దూరం. దిస్ ఈజ్ మై చాయిస్. Like I got yoga, fitness, are helping people. This is like society. ఆ జర్నీ వరకు వెళ్ళాక 25 to 35 కుక్కలా కష్టపడు, గాడిద చాకరీ చెయ్యి, నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వు. ఇన్ఫ్యాక్ట్ 40 వరకు అనుకో. లేదు నువ్వు బాగా చేసి 35లో నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యావు యాజ్ ఎ పర్సన్, ఎకనామికల్లీ, సొసైటీకి యూస్ఫుల్. నిన్ను చూసి ఇలా కావాలరా అని చెయ్యి. ఆ తర్వాత ఎంజాయ్. జాజ్ సిమ్రన్ జాజ్ జీలే తేరీ జిందగీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.